నేను ఆల్రెడీ డేటా ఈజ్ సప్లైడ్ విత్ ఆల్ యూ పీపుల్, దట్ ఈస్ విత్ యూ, అందరికీ రిలీజ్ చేసినాం ఇప్పుడే. దెన్ ఐ విల్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ ఫాలోయింగ్ ద టీవీ ఛానల్స్, ఫర్ దేర్ కన్జంప్షన్ ఐ విల్ రివీల్ నంబర్స్ ఆల్సో. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ 102 to 120 సీట్స్, అంటే అగ్రిగేటింగ్ 113 సీట్స్ వచ్చే అవకాశం. అట్లాగే వాళ్ళ పార్ట్నర్స్గా ఉన్న శివసేన ఏక్నాథ్ సిందే 42 to 61 సీట్స్, అంటే అగ్రిగేటింగ్ 52 సీట్స్ వచ్చే అవకాశం. అట్లాగే ఎన్సిపి ఆఫ్ అజిత్ పవార్ 14 to 25 సీట్స్. నేను వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్ల సంఖ్య కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ 149 కంటెస్ట్ చేసింది, 102 to 120, 102 నుంచి 120 వచ్చే అవకాశం, అంటే 113 వచ్చే అవకాశం. అట్లాగే శివసేన ఏక్నాథ్ సిందే 81 చోట్ల కంటెస్ట్ చేసింది, వాళ్ళు 42 నుంచి 61 సీట్లలో గెలిచే అవకాశం, అంటే సుమారుగా 52 స్థానాలు. అట్లాగే ఎన్సిపి ఆఫ్ అజిత్ పవార్ 59 చోట్ల కంటెస్ట్ చేసినారు, వాళ్ళు 14 నుంచి 25 అగ్రిగేటింగ్ 17 స్థానాలు, అంటే కలిపి క్యుములేటివ్గా చూసినట్టయితే 182 వాళ్ళు గెలిచే అవకాశం. 175 to 195 రేంజింగ్ ఫ్రమ్ లోయర్ ఎండ్ టు హైయర్ ఎండ్, 175 to 195 అవుట్ ఆఫ్ 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో. 145 ఇస్ ద మ్యాజిక్ నెంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్, సింపుల్ మెజారిటీ 145 కావాలి, కానీ 182 వచ్చే ఆస్కారం ఉంది. వేరాజ్ ద మహావికాస్ అఘాడీ ముందు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి తర్వాత ఆ ప్రభుత్వం కొలాప్స్ అయ్యి తర్వాత మహాయుతి అనే పార్టీలు చీలిన తర్వాత శివసేన అండ్ ఎన్సిపి సబ్సిక్వెంట్లీ ఒకసారే కాకుండా వేరే వేరే సమయాల్లో చీలాయి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ విపక్షంలో ఉండి ఎన్నికలు పోరాడినటువంటి మహావికాస్ అఘాడీ ఎంవీఏలో కాంగ్రెస్ పార్టీకి ఒక 24 నుంచి 44 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 35 సీట్స్ వచ్చే అవకాశం, 35 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 101 కాన్స్టిట్యున్సీస్లో కంటెస్ట్ చేసినారు అవుట్ ఆఫ్ 288. అట్లాగే పొత్తుల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ శివసేన, వాళ్ళకి 21 నుంచి 36 స్థానాలు, అంటే 27 ఇన్ అగ్రిగేట్ వచ్చే అవకాశం. అట్లాగే ఎన్సిపి శరద్ పవార్ 86 చోట్ల కంటెస్ట్ చేస్తే 28 నుంచి 41 సీట్లు, అంటే 35 వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. అదర్స్ 6 నుంచి 12 వరకు ఇతరులు గెలిచే అవకాశం, అంటే సుమారు 9 స్థానాలు. వీళ్ళు 85 నుంచి 112 క్యుములేటివ్గా ఉమ్మడిగా కూటమిగా చూసినప్పుడు 85 నుంచి 112 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 97 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. దీంట్లో ఓట్ పర్సంటేజ్ కూడా చాలా తేడా ఉంది ఇద్దరికి. క్యుములేటివ్గా చూసినప్పుడు 49.8% మహాయుతి కూటమికి ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే 40.1 అంటే సుమారుగా 9.7 వరకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది రెండు కూటమిల మధ్య. పార్లమెంట్ తోటి కంపేర్ చేసి చూసినట్టయితే పార్లమెంట్లో ఎంవిఏ మహావికాస్ అఘాడీ చాలా మంచిగా స్కోర్ చేసి అవుట్ ఆఫ్ 48 పార్లమెంట్ సీట్స్ 30 సీట్స్ గెలిచినారు, అగెనెస్ట్ 17 ఫర్ మహాయుతి. మహాయుతి 17 గెలిస్తే 30 స్థానాల్లో గెలిచి వాళ్ళకే అనుకూలమైన వాతావరణం ఉందని ప్రారంభంలో ప్రచారం జరిగినా